శనివారం ఆదివారం సెలవు కావడంతో చెన్నై నుంచి ఇంటికొచ్చి ఇంట్లో పొలం పనులన్నీ చూసుకొని మళ్ళీ చెన్నైకి రిటర్న్ వెళ్తున్నా. నా బ్యాడ్ లక్ ఏంటంటే బస్ మిస్ అయింది. అలాగే టౌన్కి వస్తే ట్రైన్ మిస్ అయింది. సూలూరుపేటకి వెళ్ళి సూలూరుపేట రైల్వే స్టేషన్ నుంచి 8:30కి ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ క్యాచ్ చేసి మనం చెన్నైకి వెళ్ళిపోతాం. ట్రైన్ రావడం కొంచెం లేట్ అయిందని నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా కూర్చొని. అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా. ఈ వెయిటింగ్ హాల్ అయితే చాలా బాగుంటుంది సూలూరుపేటలో. 8:30కి మన ట్రైన్ రానే వచ్చింది. ఇది చెన్నై టు సూలూరుపేట, సూలూరుపేట టు చెన్నై వెళ్తూ ఉంటుంది. మనం సబ్రానికి రావడానికి 11:30 అయిపోయింది. తర్వాత సెంట్రల్ ఆపోజిట్లో బస్ స్టాండ్ ఉంటుంది. A1 బస్ ఎక్కి తిరువాణిమేరుకి వెళ్ళిపోయాను. తిరువాణిమేరుకి వెళ్ళడానికి 12 అయిపోయింది. అక్కడ మళ్ళీ నేను 95X ఎక్కి IGPకి వెళ్ళాను. IGPకి వెళ్ళేలోపు 12:30 పైన అయ్యింది. మనం ఇప్పుడే IGP బస్ స్టాండ్లో దిగాం. టైం అయితే 12:30 అవుతుంది. వింటున్నారు కదా కుక్కలు ఎలా అరుస్తున్నాయో. మా స్ట్రీట్లో అయితే అసలు ఎవరు ఉండరు ఈ టైంలో. కొంచెం భయంగా ఉంది. పోయినసారి కూడా ఇదే టైంకి వెళ్తామంటే కొన్ని కుక్కలు వచ్చి పైన పడిపోయి, అండ్ నా దగ్గర బ్యాగ్ ఉంటుంది కాబట్టి బ్యాగ్తో తరవడంతో వెళ్ళిపోయాయి. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. స్ట్రీట్ లోపలికి నేను ఒక 1/2 కిలోమీటర్ నడిచిపోవాలి. చూడండి ఎవరు లేరు. ఇంకా లోపలికి పోతే ఇంకా చాలా చీకటిగా ఉంటుంది. ఇక్కడన్నా కొన్ని లైట్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తే కుక్కలు భయంకరంగా అరుస్తాయి. అదే కొంచెం భయంగా ఉంది. నేను ఎప్పుడో ముందుగానే వచ్చేసేవాడిని. పొలానికి సోలార్ ఫెన్సింగ్ తీయాలని తీస్తూ ఉండడంతో లేట్ అయిపోయింది. బస్ మిస్ అయిపోయింది. అలాగే టౌన్కి వచ్చిన తర్వాత ట్రైన్ మిస్ అయిపోయింది. ఇంక చేసేది ఏమి లేక మళ్ళీ నాయుడుపేట నుంచి సూలూరుపేటకి వెళ్ళి అక్కడ లోకల్ ట్రైన్లో ఎక్కా. అది అన్ని స్టేషన్స్ ఆపి అలాగే క్రాసింగ్ పడి అదొక 1/2 అవర్ సెంట్రల్కి వచ్చేలాగా 11 అయిపోయింది. ఆడ ఒక బస్సు చూస్తే నరకం కనిపించింది. బస్సులో ఫుల్గా ఉంది. బస్సు అంతా నిలబడడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్గా ఉంది. ఎలాగలా వచ్చేసాను. ఇంకా ఒక 300 మీటర్స్ వెళ్ళాలి. ఇదే మా హాస్టల్ ఉండే స్ట్రీట్. చూసారా ఎంత నిశ్శబ్దంగా ఉందో. కొంచెం ముందుకు పోతే అక్కడ ఒక 10 కుక్కలు పడుకో ఉంటాయి. అయ్యే పోయినసారి కూడా నా పైన పడ్డాయి. పెద్ద కుక్కలన్నీ సైలెంట్గా ఉన్నాయి, కానీ ఒక చిన్న బొడ్డు కుక్క వచ్చి అరిచింది. తర్వాత కుక్కలన్నీ అరవడం స్టార్ట్ చేసాయి. ఇంకా నడిచిపోవాలి లోపలికి. నేను చెప్పాను కదా కుక్కలని ఇవే. ఇప్పుడు భయంగా ఉంది ఏం చేస్తాయని. దేవుడి దేవుళ్ళ కుక్కలన్నీ ఏమనలేదు. చివరికి హాస్టల్కి వచ్చేసాను.